సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సనాతన ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆషాఢ శ్రావణ మాసాల రెండు తెలుగు మాసాల కలయికగా ఈ ఆంగ్ల ఆగస్టు మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆగస్టు నెల 12వ తారీఖుతోటి ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆగస్టు మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆగస్టు 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కుజుడు మిథున రాశిలోనే ఈ మాసమంతా కూడా తమ యొక్క సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బుధగ్రహము అనగా కన్యా మిథున రాశులకు అధిపతినటువంటి ఈ బుధుడు కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బృహస్పతి దేవగురువు అయినటువంటి గురువు ఈ మాసమంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు కన్యారాశిలోను, శని భగవానుడు మీనరాశిలోను, రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను ఈ మాసమంతా మనకు వారి యొక్క సంచారాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఈ ఆషాఢ మాసం భక్తి తత్పరతకు, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, అనంత పుణ్యాలను సంపాదించుకోవడానికి అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఆగస్టు మాసాన్ని. ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, వారాహి నవరాత్రులు లాంటి ఎన్నో పర్వదినాలు, వ్రతాలు ఆచరించేటువంటి సాంప్రదాయం మనకు తెలుగు ప్రజలకు ఉంటుంది. ఇక శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా మనం భావిస్తాం. ఈ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం కానీ, ప్రతి శుక్రవారం కానీ చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, పూజాది కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఆషాఢ శ్రావణ మాసాల కలయికైనటువంటి ఈ ఆగస్టు మాసంలో 12 రాశుల యొక్క మాస ఫలితాలు. 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా ఈ ఆగస్టు మాసం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 50 నుంచి 50% సుఫలితాలకు అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి మరియు అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు మేషరాశి వారికి ఆగస్టు నెలంతా కూడా ఆయన తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తాడు. మేషరాశికి అధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి ఈ కుజుడు మేషరాశి వారికి తృతీయ భావములో మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. మిథున రాశిలో కుజుడు సంచరించినప్పుడు తృతీయ భావములో నూతన వాహనం కొనుగోలు కానీ, నూతన భూములు కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు చేసేటువంటి పనికి, వీరి పనితనానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా భూ వాహన సంబంధమైనటువంటి సమస్యలంతా కూడా పరిష్కరించుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఏవైనా కోర్టు వ్యవహారాలు కూడా ఉంటే ఈ మేషరాశి వారికి వాటిని పరిష్కరించుకొని వీరికి అనుగుణమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మేషరాశి వారికి తృతీయాధిపతి అనగా మిథున రాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి బుధుడు అనగా కన్యా రాశ్యాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థములో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు మేషరాశి వారికి భాగ్య రాశ్య అధిపతి అయినటువంటి అనగా ధనుస్సు రాశి అధిపతి అయినటువంటి ఈ గురువు, అలాగే మీనరాశి అనగా వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ మేషరాశి వారికి చతుర్థ భావంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా మంచి గౌరవ మర్యాదలు, మీరు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించే వాతావరణం ఉంటుంది. ఇక లాభంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. మేషరాశి వారికి ఈ రాహువు లాభములో సంచరిస్తున్నాడు కనుక నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణ కానీ, నూతన వ్యాపారపరమైనటువంటి ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి.
అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, రాహువు ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభ్రతలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి. ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, అనగా సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 16 వరకు చతుర్థములో అనగా కర్కాటక రాశిలోను, ఆగస్టు నెల 16 తర్వాత ఆయన పంచమములో సింహరాశిలోను సంచరించడం వల్ల కాస్త వ్యతిరేక ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. మేషరాశి వారికి 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు చతుర్థ భావంలో కర్కాటక రాశిలోను, ఆ తర్వాత పంచమ భావమైనటువంటి సింహరాశిలోనూ ఆయన సంచారం కొనసాగించడం వల్ల పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మేషరాశి వారి ఈ మాసంలో. అలాగే మగ సంతానంతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వారి మాటలను పూర్తిగా ఆలకించి ఆ తర్వాత మీరు పనులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అధికారులతో చిన్న అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో అనగా షష్టమ భావంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారం బాగుంటుంది. సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈ శుక్రుడు షష్టమ భావంలో సంచరించేటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో స్త్రీలతో మాట పట్టింపులు కానీ అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. మీ మాటల వల్లనే సమస్యలు రావడానికి ఉత్పన్నమవుతుంది. స్త్రీలతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో అనగా 12వ భావంలో సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. ఈ పంచమ భావంలో కేతువు సంచరించేటువంటి సందర్భాల్లో వ్యక్తిగత విషయంలో కానీ సంతానం విషయంలో కానీ కాస్త నిరాశ రావడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ సూర్య భగవానుడు, శుక్రుడు, శని, కేతువులు ఈ 4 గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఈ మేషరాశి వారికి మాసంలో ఉంది. మరి ఈ 4 గ్రహాలకి ప్రతికూల గ్రహాలు కనుక వీటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు కనిపిస్తుంది. పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. వ్యయములో శని దోషం ముందు కనుక శనీశ్వర దర్శనం కానీ ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. షష్టమములో శుక్ర సంచారం ఉంది కనుక మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ చదువుకోండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. అలాగే 2026 ఆగస్టు మాసానికి గాను మేషరాశి వారు గోధుమలను, ఉలవలను, అలసందలను అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కూడా ఈ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అనగా వృషభ రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. తండ్రి సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఆ రకమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అనగా ఈ ఆగస్టు మాసమంతా కూడా పంచమములో కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇక భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలలో లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా పనిచేసేటువంటి రైతులకు, కూలీలకు మంచి లాభాలు వచ్చే వాతావరణం ఉంది. ఇక దశమ భావంలో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. వృషభ రాశి వారికి ఈ మాసంలో కూడా దశమ భావంలో రాహు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. విదేశీ వివరాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి 2026 ఆగస్టు మాసంలో
ఈ వృషభ రాశి వారికి సూర్యుడు, శుక్రుడు, శని, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50-55% సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ద్వితీయంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి, వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వస్తాయి, జనాలతో కలహాలకు అవకాశం ఉంది, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి, భూవాహన సమస్యలు, రిపేర్లు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా తృతీయంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జనసాకార లోపం కనిపిస్తుంది, మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి, ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార నష్టం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి తృతీయ భావంలో బుధ సంచారం వల్ల. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి సూచన ఉంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చతుర్థములో సింహరాశిలో కేతు సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ, వ్యక్తిగత విషయాలు కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ కాస్త నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి చతుర్థ భావంలో కేతు సంచారం వల్ల మీకు ఇటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి 2026 ఆగస్టు మాసంలో తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు కుజుడికి, బుధుడికి, గురువుకి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించండి. తృతీయంలో గురువు సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం, గురువారం రోజు గురువులకి పసుపు వర్ణపు అరటి పండ్లు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. తృతీయ భావములో అనగా కర్కాటక రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి. ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొంతమంది వ్యాపారపరమైనటువంటి జనాల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ బుధగ్రహాన్ని సానుకూలపరచుకోవడానికి వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి దర్శనం, నిరంతరం శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చేసుకోండి. ఇక ద్వితీయంలో కుజ సంచారం ఉంది, మీ మాటల వల్ల అపార్థాలు, గొడవలకు అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయండి, ఎర్రటి పూలతో అలంకరించండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ వృషభ రాశి వారు కందులు, పెసర్లు, శనగలు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 65-70% సుఫలితాలకి ఈ మాసంలో మిథున రాశి వారికి అవకాశం ఉంది. ప్రధానంగా మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది, తండ్రి సహకారం బాగుంటుంది, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందేటువంటి పరిస్థితి మిథున రాశి వారికి ఉంటుంది. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అయినటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మిథున రాశి వారి మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సాంప్రదాయ వీరి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, మీ మాట కూడా విలువ పెరుగుతుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు నెలంతా కూడా చతుర్థంలో కన్యా రాశిలోనే తమ సంచారాన్ని కొనసాగించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, సృజన సహకారంతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా దశమంలో మీనరాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు, కూలీలకు కూడా మంచి లాభాలు వస్తాయి. తృతీయంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. ఎప్పటి నుంచో ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన సంచారం తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల ఈ కేతువు జనసాకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు, భగవంతుని ఆశీస్సులు మీరు అందుకోగలుగుతారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారికి సూర్యభగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభరితాలను, లాభాలను అందుకునే వాతావరణం ఉంది. 2 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి.
షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరించడం వల్ల భూ సంబంధమైనటువంటి కొన్ని వివాదాలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వాహన సంబంధమైన ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో మీరు కాస్త వెనకడుగు వేసే వాతావరణం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. ఇక భాగ్యములో కుంభరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ కుజగ్రహానికి రాహుగ్రహానికి మీరు పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే జన్మరాశిలో కుజదోషం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్యాష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లాంటి స్తోత్రాలు చదువుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి. 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారు మినుములను, కందులను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు 2026 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 40 నుంచి 40% సుఫలితాలకు అవకాశం ఉంది. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 60 నుంచి 60% ప్రతికూల ఫలితాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహం ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. వ్యాపార లావాదేవీలంతా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో మీరు మరింత అభివృద్ధిని సాధించడం కానీ, నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, ఆర్థికంగా బలపడే పరిస్థితులు ఈ మాసంలో కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవాన్ని, సంతోషాన్ని, జన సంబంధాలను పంచుకునేటువంటి విధానం బాగా కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారికి బుధుడు, గురువు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది. ఇక ప్రతికూల గ్రహాలు కూడా 5 గ్రహాలు సంచరిస్తున్నాయి కదా 2026 ఆగస్టు మాసంలో. ఈ ప్రతికూల గ్రహాలను పరిశీలిస్తే ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా జన్మరాశిలో అనగా కర్కాటక రాశిలోను, ద్వితీయంలో అనగా సింహరాశిలోను సంచరించడం వల్ల అధికారులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి 1-2 సార్లు మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మీ మాటల వల్ల అపార్థాలకి, అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. జన్మరాశిలో రవి సంచారం సమయంలో మీకు స్థానచలనం కానీ, నూతన ఉద్యోగ ప్రాప్తికి కానీ, ఇలాగ లాభసాటి ప్రయాణం కానీ చేయాల్సి ఉంటుంది. ద్వితీయ భావమైనటువంటి సింహరాశిలో రవి సంచారం సమయంలో మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కలిసి రాదు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, జనాలతో కానీ మనస్పర్ధలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో మీ మాటల వల్ల కొన్ని నిరాశను కలిగించే సంఘటనలు జరగవచ్చు. లేక కుటుంబంలో అశాంతికర సంఘటనలు కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే అష్టమంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో మీరు తిరగడం వల్ల మీరు మోసపోయేటువంటి ప్రమాదాలను కూడా కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారికి ఈ సూర్యుడు, కుజుడు, శని, కేతువు, రాహువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకి పరిహారం నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు 2026 ఆగస్టు మాసానికి గాను ద్వితీయంలో కేతువు, అష్టమములో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఇక భాగ్యములో శని సంచారం ఉంది కనుక శనివారం రోజు ఆంజనేయ స్వామి సందర్శనం, స్వామివారికి తులసి ఆకుల మాల సమర్పణ, సుందరకాండ పారాయణం చేసుకోండి.
వ్యయములో కుజదోషం ఉంది కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి, ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. అలాగే జన్మరాశిలోనూ ద్వితీయంలో రవి సంచారం ఉంది కనుక ప్రతికూలంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారు తప్పనిసరిగా గోధుమలు, కందులు, మినుములు, ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 2026 ఆగస్టు మాసంలో 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. 25 నుంచి 30% సుఫలితాలకు అవకాశం ఉంది. ప్రధానంగా చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అనగా కుజగ్రహం ఈ ఆగస్టు నెలంతా కూడా లాభములోనే, మిథున రాశిలోనే సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో, సింహరాశిలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ సింహరాశి వారికి కుజుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 25 నుంచి 30% శుభలితాలకు అవకాశం ఉంది. మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా ఆగస్టు నెల 16 వరకు వ్యయములో కర్కాటక రాశిలోను, ఆగస్టు నెల 16 తర్వాత జన్మరాశిలో అనగా సింహరాశులను సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమవుతుంది. తండ్రితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది. అదే సూర్య భగవానుడు ఆగస్టు నెల 16 తర్వాత జన్మరాశిలోనికి ప్రవేశించడం వల్ల కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు మీరు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగంలో బదిలీలకు కూడా అవకాశం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. స్థిరాస్తుల నుంచి నష్టాలు వస్తాయి. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి పూర్తి అసంతృప్తిని, నష్టాన్ని, అసౌకర్యాన్ని మీరు ఈ మాసంలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. జన్మరాశిలో సింహరాశిలో కేతు సంచారం ఉంది. సప్తమములో అనగా కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ప్రబల కాలసర్పదోషం కనిపిస్తుంది. మీరు ఆశించిన పనులంతా కూడా నిరాశను కలిగిస్తాయి. అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా మీరు పూర్తి చేసుకోలేకపోతారు. ఆశా నిరాశల మీద కొట్టుమిడాట పరిస్థితి ఈ సింహరాశి వారికి రాహుకేతుల వల్ల కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో సింహరాశి వారు తప్పనిసరిగా ఈ సూర్య భగవానుడికి, బుధుడికి, గురువుకు, శని భగవానుడికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. పరిహార కార్యక్రమాల్లో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను సింహరాశి వారు జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుదోషం నుంచి బయటపడడానికి పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది. ఈ శ్రీకాళహస్తీశ్వరిని దర్శించి అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించి ఆ ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో శని సంచారం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు శనీశ్వర దర్శనం చేసుకోండి. అవకాశం లేని వారు ప్రతి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి, అనగా శివలింగానికి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పశువర్ణపు పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. వ్యయములో బుధ సంచారం ఉంది. బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. తులసి ఆకుల మాలను సమర్పించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. అలాగే జన్మరాశిలో రవి సంచారం వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. అలాగే 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా కొన్ని గోధుమలను, పెసర్లను, శనగలను, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 65 నుంచి 70% సుఫలితాలకు అవకాశం ఉంది. 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు
ఈ ఆగస్టు నెల 16 వరకు లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన సౌకర్యాలను కూడా అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశిలో ఉన్నాడు. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. కష్టాన్ని తగిన ఫలితాన్ని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో కన్యారాశిలోనే సంచరించడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో కన్యారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన కుంభరాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ లాభసాటిగా ముందుకు వెళ్తాయి. మరి 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలకు అవకాశం ఉంది. ఇక 2 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. వ్యయములో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. మీరు భౌతికంగా ఎంత సాధించినా, ఎన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసినా, ఎంత ఆదాయం అందుకున్నా ఏదో ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు చేసే తప్పిదాలను ఎత్తు చూపుతుంది. కనుక భగవంతుని యొక్క ఆరాధనను ప్రారంభించండి. భగవత్ ఆరాధన ద్వారానే మీరు ఈ వ్యయ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ శని, వ్యయములో కేతు దోషం నుంచి బయటపడడానికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిహార కార్యక్రమాలలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారు తప్పనిసరిగా వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం కానీ, గణేశ ద్వాదశ నామ స్తోత్రాలు కానీ పారాయణం చేయండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. ఇక సప్తమంలో శని దోషం ఉంది. శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. అలాగే కొన్ని ఉలవలను, నల్ల ద్రాక్షను, నేరేడు పళ్ళను పేదవారికి దానం చేయడం వల్ల 2026 ఆగస్టు మాసంలో కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 40% ప్రతికూల ఫలితాలు కూడా అవకాశం కనిపిస్తుంది. 2027 ఆగస్టు మాసంలో తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలంతా దశమములో అనగా ఆగస్టు నెల 16 వరకు కూడా ఆయన దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తాడు అనుకూలంగా. ఆగస్టు నెల 16 తర్వాత ఆయన లాభభావం అయినటువంటి సింహరాశిలోని ప్రవేశించి అక్కడ కూడా సూర్య భగవానుడు అనుకూలంగా సంచరిస్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగుల్లో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యాపారస్తులకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది. రాజకీయ నాయకుల సహకారం కూడా అందుతుంది. ఇక భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక వ్యాపార లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కానీ, ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ మరింతగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా వ్యయములో కన్యారాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. అనుకోకుండా స్త్రీల యొక్క సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధి కూడా కనిపిస్తుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా షష్టమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఎటువంటి పోటీనైనా సరే అతి సులభంగా మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. లాభంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. 2026 ఆగస్టు మాసంలో కూడా తులారాశి వారికి కేతువు
సింహరాశిలోని లాభస్థానంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మీరు విజయాలు సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, కేతువులు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభలితాలు అందిస్తున్నారు. అలాగే 2026 ఆగస్టు మాసంలో ప్రతికూలంగా కూడా 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో అనగా మిథునములో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు కూడా అధికమవుతాయి. తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో కర్కాటక రాశిలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్నటువంటి కొందరు వ్యక్తులకు సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పంచమములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు ప్రతికూలంగా. ఎప్పటి నుంచో 2026 ఆగస్టు మాసంలో కూడా తులారాశి వారికి రాహు పంచమ భావంలో సంచరించడం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. మీ ఆలోచనలు కలిసి రాదు. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో ఈ భాగ్యములో కుజునికి, దశమములో గురువుకి, పంచమంలో రాహువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరం వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. దశమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం, అలాగే రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలను నిర్వర్తించడం వల్ల మీకు దశమ రాహు దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. భాగ్యములో కుజదోషం ఉంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 2026 ఆగస్టు మాసంలో తులారాశి వారు తప్పనిసరిగా ఎర్రకందులు, శనగలు, మినుములను దానం చేయడం వల్ల పేదవారికి మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 50% ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి మిశ్రమ ఫలితాలకి అవకాశం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు భాగ్యములో కర్కాటక రాశిలోను, ఆగస్టు నెల 16 తర్వాత దశమములో సింహరాశిలోను అనుకూలంగా సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా భాగ్యంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వస్తాయి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో కన్యా రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. దశమంలో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీ ఫలితానికి, మీ వినవిధేయతలకు, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్యుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% శుభ్రతలు అందిస్తున్నాయి. అలాగే 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, శని, రాహువులు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రధానంగా జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి కానీ కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. కొన్ని వివాదాలను, కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వ్యాపారపరమైన నష్టానికి అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. కనుక ఆర్థిక విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఇక తృతీయ చతుర్థ భావములో శని సంచారం ఉంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. పరివార సహకార లోపం కూడా కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. చతుర్థములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. వృశ్చిక రాశి వారికి ఎప్పటి నుంచో
ఈ ఆగస్టు మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తాడు. ఆ కారణం చేత కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మానుకోండి. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా కుజునికి, బుధునికి, శనికి, రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం పారాయణం చేయండి, ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. పంచమ శనిదోషం ఉంది, శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, వడమాల పూజ నిర్వహించండి. ఇక భాగ్యములో బుధ సంచారం ఉంది, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, తులసి ఆకుల మాల సమర్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అలాగే అష్టమంలో కుజ సంచారం ఉంది. ఈ అష్టమంలో కుజుడు సంచరిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, ఎర్రటి పనులను నైవేద్య సమర్పణ చేయండి. 2026 ఆగస్టు మాసానికి గాను వృశ్చిక రాశి వారు కందులు, పెసర్లు, మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 25 నుంచి 30% సుఫలితాలకు అవకాశం ఉంది. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తులారాశిలో తృతీయ భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలిస్తాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. 2026 ఆగస్టు మాసానికి గాను ధనుస్సు రాశి వారికి అష్టమ భావములో బుధ సంచారం మీకు అనుకూలంగా వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది. తృతీయ భావములో కుంభరాశిలో రాహు సంచారం విదేశీ వ్యవహారాలను కానీ, నూతన కార్యక్రమాలకు కానీ లాభించేటువంటి పరిస్థితిని అందిస్తుంది. ఈ రకంగా 25 నుంచి 30% సుఫలితాలకు అవకాశం ఉంది. మరి 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి 2026 ఆగస్టు మాసంలో ఈ ధనుసు రాశి వారికి. ముఖ్యంగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా అష్టమములో కర్కాటక రాశిలోను, భాగ్యములో సింహరాశిలోను, అనగా 2026 ఆగస్టు నెల 16 నుంచి అష్టమ భావం కర్కాటక రాశిలోను, 16 తర్వాత భాగ్యభావం సింహరాశిలోను ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో గొడవలు, సంతానం విషయంలో ఇబ్బందులు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమములో కన్యా రాశిలోనే సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమవుతుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్నే అర్ధాష్టమ శని దోషం అంటాం. కుటుంబంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. భాగ్యములో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. ఒక మంచి పని చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది. మరి పరిహార కార్యక్రమంలో భాగంగా ఈ 2026 ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి. చతుర్థ శని దోషం ఉంది కనుక ఈశ్వర దర్శనం కానీ, శనీశ్వర దర్శనం కానీ చేసుకోండి. దశమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోండి. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. రాఘవేంద్ర స్వామి దర్శనం, రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం చేసుకోండి. సప్తమ కుజదోషం ముందు కనుక మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే అష్టమములో రవిదోషం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా గోధుమలను, కందులను, అలసందలను అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలకు అవకాశం ఉంది.
ఈ 2026 ఆగస్టు మాసంలో మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు, గట్టి పోటీని ఎదుర్కొంటారు, కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. మీ వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులు, విద్యావంతుల సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఆత్మీయ స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. శని 3వ భావంలో మీకు పూర్తి సహకారాన్ని అందిస్తాడు. పరివార సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలు అందిస్తున్నాయి. ఇక 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మకర రాశి వారికి 2026 ఆగస్టు మాసంలో. అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమములో కర్కాటక రాశిలోను, ఆ తర్వాత అనగా 2026 ఆగస్టు నెల 16 తర్వాత అష్టమములో సింహరాశిలోనూ ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం వచ్చేటువంటి వాతావరణం ఉంది. ద్వితీయంలో కుంభరాశిలో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబంలో కూడా దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. అష్టమములో సింహములో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి అధికమవుతుంది. కొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ సూర్యునికి, రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి ఉంది. పరిహార కార్యక్రమాల్లో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను మకర రాశి వారు తప్పనిసరిగా అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అలాగే ద్వితీయంలో రాహు సంచరిస్తున్నారు కనుక చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. అష్టమములో రవి సంచారం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారు తప్పనిసరిగా గోధుమలు, మినుములు, ఉలవలు బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% శుభఫలితాలను అందిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 60% ప్రతికూల ఫలితాలు కూడా అందిస్తున్నాయి. 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 వరకు షష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. తండ్రి సహకారంతో పూర్తి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోగలుగుతారు. ఆస్తులు కానీ, ఆదాయం కానీ అందుకోగలుగుతారు. పంచమ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా షష్టమములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ఆర్థిక బలాన్ని కూడా మీరు పుంజుకోగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలలో అష్టమములో కన్యారాశిలో సంచరిస్తున్నాడు. సృజన సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. 2026 ఆగస్టు మాసానికి గాను కుంభరాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% శుభఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే 2026 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ప్రతికూల గ్రహాల సంచారాన్ని కనుక పరిశీలిస్తే ప్రధానంగా తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో పంచమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. వ్యతిరేకంగా సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జనసహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నష్టాలు వచ్చే వాతావరణం ఉంది. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు.
ఏలినాటి శని దోషం ద్వితీయ భావంలో ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, పనిభారం పెరుగుతుంది, పనివారి సహకార లోపం కనిపిస్తుంది, వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తాయి. జన్మరాశిలో రాహు సంచారం ఉంది, సప్తమంలో కేతు సంచారం ఉంది, ప్రబల కాలసర్పదోషం మీ వెంటబడుతోంది. మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా పూర్తి చేయలేకపోతారు, ఆశించినటువంటి ఫలితాలను కూడా అందుకోలేకపోతారు. ఇక సప్తమంలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారిని సంతృప్తిపరచలేకపోతారు, వారు ఆశించినంతగా వారికి అందించలేకపోతారు, నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి, గురువుకి, శనికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు సంచారం ఉంది కనుక పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ద్వితీయంలో శనిదోషం ఉంది, ఏలినాటి శనిదోషం రెండవ భావంలో శనీశ్వర దర్శనం కానీ ఈశ్వర దర్శనం కానీ చేసుకోండి. శనివారం రోజు ఈశ్వరునికి, శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. షష్టమంలో గురువు సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. పంచమ కుజదోషం ఉంది, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ కుంభరాశి వారు కందులు, శనగలు, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% శుభ్రతలు అందించే వాతావరణం ఉంది. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి షష్టమంలో సింహరాశిలోనికి ప్రవేశించి ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. అనుకూలంగా గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధిస్తారు. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారం కూడా బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమంలో కర్కాటక రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో సింహరాశిలో కేతు సంచారం ఉంది ఎప్పటి నుంచో. ఈ 2026 ఆగస్టు మాసంలో కూడా కేతువు షష్టమ భావంలో సింహరాశిలోనే సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. నిరాడంబరంగా ఎదుర్కొంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 2026 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారికి సూర్యుడు, గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తూ 35 నుంచి 40% శుభ్రతాలను అందిస్తున్నారు. అలాగే 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ 2026 ఆగస్టు మాసంలో మీనరాశి వారికి. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థములో మిథున రాశిలోనే సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ సొంత వ్యాపారం మరింతగా అభివృద్ధిలో ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అందులో ప్రధానంగా కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తూ 60% ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థంలో అనగా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంటుంది. భూ వాహన సమస్యలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో పంచమంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు పంచమంలో సంచరించేటప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు, అసౌకర్యాలను అందిస్తాడు, వ్యాపార నష్టాన్ని ప్రసాదిస్తాడు. కుటుంబపరమైనటువంటి వ్యాపారం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఆత్మీయులతో, సంతానంతో అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమంలో అనగా కన్యారాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. పనిభారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వస్తుంది. ఇక వ్యయములో ఎప్పటి నుంచో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది ఈ మీనరాశి వారికి వ్యయములో రాహు సంచారం వల్ల. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువులు వ్యతిరేకంగా సంచరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను మీనరాశి వారు వ్యయ రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోండి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. బిల్వాష్టకం చదువుకోండి.
సప్తమ శుక్రదోషం ఉంది కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకదార స్తోత్రం చదువుకోండి. పంచమ బుధదోషం ఉంది కనుక బుధవారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి, తులసి ఆకుల మాలను సమర్పించండి. చతుర్థములో కుజుడు సంచరిస్తున్నాడు, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లు నైవేద్య సమర్పణ చేయండి. మరి 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మీనరాశి వారు కందులు, అలసందలు అనగా బొబ్బర్లు, పెసర్లు, మినుములు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2026 ఆగస్టు మాసానికి గాను ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ సనాతన ధర్మం ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.